సీఎం రమేష్ లాంటి వాళ్ళకో ఇంకొకరికో ఎవరో చంద్రబాబు చెప్పిన వ్యక్తులకో లేకపోతే టికెట్లు అమ్ముకుంటున్నారు. నిజమైన నాయకులకు ఇవ్వకుండా అమ్ముకుంటున్నారు. అరకు కొత్తపల్లి గీత గారు సార్, ఇది ఆశ్చర్యకరం, ప్రజలందరూ వినాలి. అరకులో వీళ్ళు ఇచ్చినటువంటి టికెట్టు కొత్తపల్లి గీత, ఈమెకు 2014లో వైఎస్ఆర్సీపీ తరపున పోటీ చేశారు. తర్వాత 2019లో జనరల్ స్థానం, అవన్నీ పక్కన పెట్టేద్దాం. లాస్ట్ ఎలక్షన్లో విశాఖ ఎంపీగా ఆమె పోటీ చేస్తే ఆమెకు వచ్చిన ఓట్లు 1159. మొత్తం 14వ స్థానంలో ఉన్నారు. ఓవరాల్ లైన్ లెక్కేసుకుంటూ వస్తే అసలు ఆ పార్టీ ఉందా, మీదో జనజాగృతి పార్టీ అంట. 14వ స్థానంలో ఉన్నారు. 0.09 ఓట్లు వచ్చాయి. ఆర్డర్లో 14వ స్థానంలో ఉంటే 0.09. మేడం, ఎవరు లేరా మీకు? నిజంగా నాయకులే లేరా ఇవ్వాలనుకుంటే? ఈశ్వర్ గారు, 2019 తర్వాత వెంటనే జనజాగృతి పార్టీని కొత్తపల్లి గీత గారు పూర్తి స్థాయిలో భారతీయ జనతా పార్టీలో విలీనం చేయడం జరిగింది. జాతీయ నాయకత్వం సమక్షంలో ఆ రోజు నుంచి భారతీయ జనతా పార్టీ పట్ల చిత్తశుద్ధితో, విశ్వసనీయతతో పనిచేస్తున్నారు. అప్పటి నుంచి ఆల్రెడీ ఆవిడ ఎంపీ అరకు చేశారు. ఆ కంటిన్యూయేషన్ మళ్ళీ అరకులోనే ఆవిడ వర్క్ చేసుకున్నారు. ఈ 5 సంవత్సరాలుగా పూర్తి స్థాయి కమిటీ, సంస్థాగతంగా బలమైన కమిటీ ఈ రోజు ఉంది అంటే అది అరకులో. కాబట్టి కొత్తపల్లి గీత గారు అన్ని విధాలుగా వ్యక్తి, ఒక మహిళ, షీ డిజర్వ్స్ అండి. తిరుపతి వచ్చి సముచితమైన స్థానాన్ని ఆవిడకి కరెక్ట్ గా ఆ క్యాండిడేచర్ ఇవ్వడం అన్నది హర్షణీయం. గుడ్. అనకాపల్లి, తిరుపతి, ఈ అరకు, ఇంకా చాలా మీరు ఇచ్చినటువంటి టికెట్ల పైన మీ పార్టీలోనే టికెట్లు అమ్ముకుంటున్నారు పురంధేశ్వరి గారని కొంతకాలంగా ఒక టాక్ పార్టీలోనే వినిపిస్తూ వచ్చింది. దానికి బలం చేకూర్చేటటువంటి ఆడియో ఒకటి లీక్ అయింది. ఒకసారి ఆడియో ప్లే చేయండి ప్లీజ్. ఇంకోటి ఆర్డర్ అంటే ఇంకా మేము కూడా లేదు, ఇంకా పార్తానే పోతాడో అదేలేనా, ఏదో మేము కూడా అదే మీరు ఏమని మీరు సీక్రెట్ మనం అదే చెప్తున్నా. దయచేసి ఎవరికి లీక్ చేద్దాను, హ్యాపీగా చేసుకుందాము. పొజిషన్ బాగుంది, మన అలయన్స్ గవర్నమెంట్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది, అన్ని ఉన్నాయి. మేము కూడా ఆలోచిస్తున్నాం, సరే అంత జిద్దు కూడా ఎందుకని చెప్పి, సరే మేము కూడా ఆడుకోవడానికి మేము 3CR అడుగుతున్నామని చెప్పేసి చెప్తాను చెప్పి కుల్లా ఓపెన్ టు ఓపెన్ ఏదైనా ఉంది. ఓకే అంటే నేను రిపోర్ట్ పంపించేస్తాను, నేను మాట్లాడతాను మళ్ళీ తర్వాత. ఎందుకంటే పైన కూడా ఖచ్చితంగా మా పురంధేశ్వరి మేడంకి మేము ముట్ట చెప్పాల్సిందే, తప్పింది కాదు. అది ఏదైనా ఉంది, అది మేమే చూసుకుంటాం. ఇంకా సాధక బాధకాలు ఉంటాయి, మీ పార్టీల వాళ్ళకి తెలుసు, మన వాళ్ళకి కూడా తెలుసు. ఏదో అడ్జస్ట్ చేసుకుందాం. అక్కడ గెలిచిన మా అదృష్టం ఉంటుంది, ఇక్కడ మీరుకంటూ బాగుంటుంది. మేము కూడా ఓపెన్ హార్ట్ గానే పనిచేస్తాం, దాంట్లో ఏమి ఇబ్బంది లేదు. సరే మాట్లాడతాను. దయచేసి చిన్న వాళ్ళకి ఎవరికి ఇన్ఫర్మేషన్ చెప్తున్నా, ఎందుకంటే బాగుండదు ఊరికే వారి మాట్లాడుకుంటాం. కాల్ చేయి, కొంచెం టచ్ లో ఉందా మాట్లాడు. నేను మాట్లాడతాను, పెద్ద ఆయనతో మాట్లాడి ఉపపద్మంతో మాట్లాడాక మళ్ళీ నీకు కాల్ బ్యాక్ చేస్తాను. రైట్, ఓకే ఫైన్. చంద్రారెడ్డి గారు, ఇది ఇప్పుడు బీజేపీలో పరిస్థితి. ఇక్కడ బీజేపీ నాయకుడు మేము 3 కోట్లు ఇస్తే ఇక్కడ గెలవదు అని చెప్పి మేము ఒక రిపోర్ట్ పంపించేస్తాము, టికెట్ మీకే వస్తుంది, టీడీపీకి వస్తుంది, 3 కోట్లు మీరు పురంధరేశ్వర గారికి ఇవ్వాలి. మీనాక్షి నాయుడు అనేటటువంటి టీడీపీ అభ్యర్థికి సోదరుడితో మాట్లాడినటువంటి మాటలు ఇవి. సార్, ఇదేం పెద్ద విషయం కాదు సార్ బీజేపీకి. ఎందుకంటే దే బ్రీఫ్డ్ మీ, మన వాళ్ళు బ్రీఫ్డ్ మీ అని చంద్రబాబు నాయుడు గారు చెప్పాక, ఓటుకు నోట్ల కేసులో క్యాష్ తో దొరికిపోయాక, విజువల్ ప్రూఫ్స్ ఉన్నాక, అన్ని ఉన్న తర్వాత కూడా చంద్రబాబు నాయుడు గారితో పొత్తు పెట్టుకున్న ఘనకీర్తి వాళ్ళది. మళ్ళీ ఏది అన్ని తిట్టాక విధానాలు లేవు, విధి విధానాలు లేవు, ఈరోజు నియమాలు లేవు, నిష్ట లేదు, సిద్ధాంతం లేదు. ఒక ప్రాతిపదిక మీద ఏర్పడ్డ పార్టీ భారతీయ జనతా పార్టీ గతంలో ఉండేది. ఇప్పుడు ఎలక్షనీరింగ్ కోసం ఎవరితో అయినా పొత్తు, ఎందాకైనా మాకు పొత్తు అనుకూలం అయితే మాకు ఒక 2 సీట్లు పడితే చాలు. సార్, ఎందుకు సార్ ఇంత కక్కుర్తి, జనాల్ని ఈ విధంగా ఏమార్చడం, ఎంత నీచత్వానికైనా పాల్పడే వ్యక్తులతో పొత్తు పెట్టుకోవటం, అవకాశవాద రాజకీయాలతో పాటు అసలు డిక్షనరీలో లేని కొత్త తిట్లు, ఉగ్రవాదిగా సంబోధించి ప్రధానమంత్రి గారిని నిస్సిగ్గుగా క్షమాపణ కూడా బహిరంగంగా చెప్పకుండా తిరుగుతున్న వ్యక్తి 3 జెండాలు కలిపి, సార్ ముఖ్యంగా పొత్తు అంటే వీళ్ళేదో 1-2 సీట్లు సంపాదించడానికి అనుకొని జనాలను ఏమారుస్తున్నారు. ఒక్క విషయం మనం గమనించాలి, ఈ అనైతికత అద్దం పట్టి వెన్నుపోటు పొడిచిన నాయకుడు చంద్రబాబు నాయుడు ప్రజల్ని వెన్నుపోటు పొడిచాడు. 650 హామీలు ఇచ్చి మొదట 5 సంతకాల్లో ఒక్క సంతకం కూడా అమలు చేయకపోతే అప్పుడు ఎండర్స్ చేసిన ఈ 2 పార్టీలు నిస్సిగ్గుగా అటు జనసేన కానీ ఇటు బీజేపీ కానీ
మళ్ళా సీఎం క్యాండిడేట్ గా అతన్ని ఎండోర్స్ చేస్తూ కొత్త పేరుతో ఏదైతే జనాల ముందుకి అతని కటౌట్ ముందుకు వస్తున్నారు, కొంచెమైనా విలువలు లేని పార్టీలుగా దేశాన్ని వెళుతున్న పార్టీ కూడా ఇంత గత్యంతరం లేని పరిస్థితికి దిగజారే విధంగా చేసిన పురంధేశ్వర్ గారికి నిజంగా ఆ రాజకీయం అద్భుతం అనే చెప్పాలి. రైట్ ఎంతటి ఘోరం, ఇది ఎంత పెద్ద నేరం ప్రజలు డిస్కస్ చేసుకుంటున్నారు. ప్రసాద్ రెడ్డి గారు కూడా ఈ సార్, విషయం పైన ఈ మాట్లాడాలి పొత్తు- ఆడియో పైన. సార్, ఈ రోజు ఈ పొత్తు సార్ ఈ రోజు ఈ పొత్తు ఏదైతే ఉందో Right. ఈ పొత్తు ఏదైతే ఉందో జనం ఎలక్షన్ పేరుతో ఏదైతే వస్తున్నారో ఎలక్షన్ జడివాన్లో ఓట్ల రూపంలో ఏదైతే వాన పడుతుందో దాని నుంచి కాచుకునేందుకు టెంపరీ గా ఓపెన్ చేసిన గొడుగు ఈ సిద్ధాంతం. సిద్ధాంతం లేని ప్రాతిపదిక, అస్సలకి Right. సిద్ధాంతం గాని విలువలు గాని కానీ అసలు ఒకటండి ఎటువంటి ఈశ్వర్ గారు, మేడం చెప్పండి. ఈశ్వర్ గారు, రవిచంద్రారెడ్డి గారు అన్నారు ఆ అలయన్స్ అనేది ఎందుకు పెట్టుకున్నారు, పొత్తెందుకు పెట్టుకున్నారు, కానీ జాతీయ పార్టీలో రాష్ట్ర రీజనల్ పార్టీస్ అన్నిటితోనూ అలయన్స్ పెట్టుకుంటారండి. ఎక్కడెక్కడ కుదిరిందో వాళ్ళతో అలయన్స్ పెట్టుకోవడం అనేది సాధారణ సహజమైన ప్రక్రియ. మీరైతే 2014లో కొత్తగా వచ్చి ఆ ఒకే పార్టీగా మీరు మళ్ళీ 19 మహా అయితే 2 సార్లు వెళ్ళారు అంతే. వైసీపీ ఎలక్షన్స్ లోకి 2 మాటలే వెళ్ళింది, కానీ కొన్ని సంవత్సరాలుగా జాతీయ స్థాయిలో కేంద్ర పార్టీలో రీజనల్ గా ఉన్న ఎన్నో స్టేట్స్ నుంచి అలయన్స్ అన్నది చాలా సహజమైన ప్రక్రియ. మీకు కొత్త కావచ్చు, మీకు తెలియకపోవచ్చు దాని గురించి.